నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. మరి సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ఝాన్సీ గారు. సార్, జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి తీసుకోవాలి? అంటే బెనిఫిట్స్ గురించి జనరల్గా ఏదైనా తీసుకునేటప్పుడు బెనిఫిట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో దాంతోపాటు ఇంకా ఎలాంటి ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేయాలి మనం? సో జనరల్గా మనం ఒక పాలసీ తీసుకునే ముందే దాని యొక్క యూజ్ ఏంటనేది ఆలోచించి తీసుకుంటాం. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మనం బేసికల్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైనా ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఫస్ట్ ది బెస్ట్ హాస్పిటల్ అనేది చూస్తాం. ది బెస్ట్ హాస్పిటల్తో పాటుగా మరి ఆ బడ్జెట్ మన దాంట్లో వస్తుందా రాదా అనే ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ కాస్ట్ అవనివ్వండి, లేదంటే ప్రొసీజర్ యొక్క ఎక్స్పెండిచర్ అవనివ్వండి, అది మన రేంజ్లో ఉందా లేదా అనేది ఆలోచిస్తాం. మన రేంజ్లో ఉన్న బెస్ట్ హాస్పిటల్ వెతికే ప్రయత్నం చేస్తాం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేయడానికి, ఈ ఇబ్బందిని మనం అవాయిడ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. అంటే దీనిలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక పాలసీ నేను తీసుకొని వెళ్తే అందులో ఎలాంటి లిమిట్స్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఒక ఎస్వైజెడ్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ మన హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో ఒక రూమ్ రెంట్ వచ్చి పర్ డే 20,000 ఉంది. బట్ నా పాలసీ 20,000 పర్ డే ఇస్తుందా అదనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు లిమిటేషన్ ఉంది, 5,000 పర్ డే, 2,000 పర్ డే, 7,000 పర్ డే ఇలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇంకా ఆ పాలసీని మీరు అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఎలాంటి రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. ఇంకా కొన్ని పాలసీలు ఎలా ఉంటుందనంటే మీకు కొన్ని రకాల ప్రొసీజర్స్కి సబ్లిమిట్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇప్పుడు యూటరస్ రిమూవల్ అనేది కామన్గా చూస్తున్నాం అందరు లేడీస్లలో. మరి యూటరస్ రిమూవల్కి కొంత లిమిట్ పెడతారు కొన్ని పాలసీస్ వాళ్ళు. ఆ లిమిట్ అనేది లేకుండా ఉండాలి. అండ్ ఇప్పుడు ఆ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్స్తోని లాపరోస్కోపీ లాంటివి చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అది కవర్ చేయగలుగుతుందా? అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కవర్ చేస్తే అందులో సబ్లిమిట్ ఎంత, ఇది కూడా మనం చూసుకోవాలి. దీంతో పాటుగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీకి మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ యొక్క నెట్వర్క్ టైఅప్ అనేది ఏ విధంగా ఉంది, ఒక్కసారి హాస్పిటల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. వాళ్ళని ఏదైనా ఒక టాప్ 5 కంపెనీస్ కానీ 10 కంపెనీస్ కానీ చెప్పండి. వాళ్ళ నోట్లో ఏదైతే ముందు 10 కంపెనీస్ వస్తాయో 5 కంపెనీస్ వస్తాయో బెటర్ ఆ కంపెనీస్ నుంచేలా మీరు పాలసీ తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకనంటే మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ముందు హాస్పిటల్కి వెళ్తాం కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాము. అందుకని మనకు హాస్పిటల్లో వాళ్ళు క్లియర్గా ఉన్నారు, వాళ్ళ పేమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, వాళ్ళతో నెట్వర్క్ ఇష్యూస్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలో మనం తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేది రావు. ఇంకా దీనికి తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ కానీ కొన్ని రకాల ప్రొసీజర్స్ కానీ ఇప్పుడున్న మోడర్న్ ట్రీట్మెంట్స్ కానీ బాడీకి పడట్లేదు. సో దానివల్ల ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ సైడ్ ఎక్కువ శాతం వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి ఆయుర్వేదిక్లో కానీ యునాని కానీ సిద్ధ కానీ హోమియోపతి కానీ మరి వీటిలలో ఆ పాలసీలో ఈ కవరేజ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. రేపటి రోజున మీరు ఏదో కేరళ వెళ్ళి ఆయుర్వేదం చేయించుకుంటా అనుకుంటున్నారు, అక్కడ 5 లక్షల బిల్ అయింది, కానీ మీకు తెలియదు మీ పాలసీలో అసలు ఆ బెనిఫిట్ ఉందా లేదా అని. సో అప్పుడు కూడా మనం ఇబ్బంది పడే సమస్య అనేది ఉంటుంది. ఇంకా దీని తర్వాత అసలు ఈ పర్టికులర్ కంపెనీ క్లెయిమ్ రేషియో ఏ విధంగా ఉంది అంటే కంప్లైంట్ రేషియో ఏ విధంగా ఉంది అంటే కంప్లైంట్ రేషియో అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 100 క్లెయిమ్స్లో ఎన్ని కంప్లైంట్స్ కోసం వస్తున్నాయి, ఎన్ని రకాల గ్రీవెన్స్కి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎన్ని సాల్వ్ చేస్తున్నారు, ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారు, ప్రతిదీ డేటా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గర మీరు వెళ్తే ఈ డేటా అంతా మీకు చూపించగలుగుతాడు. అసలు ఏ కంపెనీ ఐసీఆర్ క్లెయిమ్ రేషియో ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రెగ్యులేటర్ వరకు కూడా కంప్లైంట్ వెళ్తున్నాయి. అంటే స్టెప్ 1 ప్రాసెస్ మనం హాస్పిటల్లో అప్రోచ్ అవుతాం, స్టెప్ 2 వాళ్ళ కంపెనీ యొక్క గ్రీవెన్స్లో మనం కంప్లైంట్ చేస్తాం ఏదైనా ఇష్యూ వస్తే, దాని తర్వాత మన రెగ్యులేటర్ ఐఆర్డీఏ కానీ దానికి సంబంధిత అంబుడ్స్మెన్ ఆఫీస్ కానీ వెళ్తాం. ఈ 3 స్టేజ్లలో అసలు మంచి కంపెనీ అంటే ఏంటంటే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చేసే ఈమెయిల్ కానీ మీరు చేసే కాల్ కానీ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా రిజల్యూషన్ ఇచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ కంపెనీ. సింపుల్ చెప్పాలంటే ఫైట్ చేసిన తర్వాత మీకు క్లెయిమ్ ఇస్తుంది. ఫైట్ చేసిన గ్రీవెన్స్లో మీరు ఒక మెయిల్ చేసిన తర్వాతనో అంబుడ్స్మెన్లో క్లెయిమ్ ఇచ్చిన మన క్లెయిమ్ లాడ్జ్ చేసిన తర్వాతనో కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాతనో మీకు క్లెయిమ్ ఇస్తుంది అని అంటే మీరు దాని విషయంలో కొంచెం ఆలోచించుకోవాలి. అంటే ఈ క్లెయిమింగ్ విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే హాస్పిటల్కి మీకు ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీకి కలిపి ఒకటే కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే ఈ ముగ్గురులో కూడా ఇప్పుడు హాస్పిటల్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందండి, జనరల్గా మనకు బయట హాస్పిటల్కి ఏముంటుంది, వీలైనంతగా మనకు బిల్లు రావాలి, తొందర రావాలి.
పేషెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏముంటుందో, నేను ₹1 కట్టను, నాకు ఉన్నదంతా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేయాలి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమనుకుంటాడు, తక్కువలో తక్కువ ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేయాలి. మరి ముగ్గురు ఉన్నది ఒకటే కాంట్రాక్టర్, అందరి యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది వేరు. సో ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. కస్టమర్కి పేషెన్స్ ఉండదు, ₹1 కట్ట అంటాడు. ఇన్సూరెన్స్ కంపెనీకేమో నాకు బయట క్యాష్లో పెట్టుకుంటే 15,000 రూమ్ నాకు క్యాష్లెస్లో వస్తే 10,000కి వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో, సారీ హాస్పిటల్ చెప్పాను ఇందాకది, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు ఇదే రూము ఇదే ట్రీట్మెంట్ XYZ హాస్పిటల్ ఏమో 10,000 చేస్తే వీడు 20,000 చేస్తూ నేను డిడక్షన్ చేస్తా అంటాడు. సో ఇక్కడ అసలైన సమస్య స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ పాలసీని మనం చూసుకునే ముందే ఈ కోపేమెంట్స్ ఉండద్దు, లిమిటేషన్ అనేది ఉండద్దు, హాస్పిటల్తో నెట్వర్క్తో కొంచెం క్లియర్గా మంచి టైఅప్ మెయింటైన్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటివి ఉండాలి. అంటే కొన్ని రకాల హాస్పిటల్స్ కూడా ప్రాబ్లమేటిక్ ఉంటాయి. అలాగని చెప్పి మీరు ఒక్క హాస్పిటల్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకోవద్దు. మీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మీకు నియరెస్ట్ ఏరియాలో కానీ మీకు తెలిసిన హాస్పిటల్స్లో కానీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. అందులో బై రేటింగ్ చేయండి. అవుట్ ఆఫ్ 10లో మీకు 7%, 8%, 7 అవుట్ ఆఫ్ 10 ఇచ్చిన రేటింగ్ ఉన్న కంపెనీని మీరు తీసేసుకునే ప్రయత్నం చేయండి. లేదు నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే బెటర్ యూ సిట్ విత్ ఎనీ అడ్వైజర్. యూ కెన్ సెల్ మల్టిపుల్ కంపెనీస్. ఎందుకంటే ఒక కంపెనీ ఉంటే మళ్ళీ అవ్వదు కదా. ఇంకా ఏదో మల్టిపుల్ కంపెనీ ఉన్న దగ్గర అయితే వాళ్ళు జెన్యున్గా చెప్పే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. లివర్గా మీరు చూసుకోవచ్చు. ఇది ఒక వరకు మనకు జనరల్గా వచ్చే సమస్యల పరంగా చూస్తే. ఇంకా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మళ్ళీ చాలా రకాల పాలసీలు ఉంటాయి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. ఆ కస్టమర్ దగ్గర ఏంటంటే, సార్ నాకు క్లెయిమ్ రాలేదు సార్, 20% కట్ చేశారని చెప్పాడు. ఎందుకు కట్ చేస్తారు? ఓపెన్ చేసి చూస్తే జనరల్ పాలసీ కాదు, నార్మల్గా పాలసీ ఇన్బిల్ట్ ఫీచర్ ఈజ్ లైక్ దట్. మీరు ఏ క్లెయిమ్ పెట్టినా 20% మీరు కట్టుకోవాలి. దట్ ఈస్ అ వాలంటరీ కోపేమెంట్. ఆ పాలసీలోనే ఉంది అది. అంటే దట్ ఈస్ డిజైనెడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్. ప్రీమియం తక్కువలో చూసుకొని 20% కోపేమెంట్ లాగా. మరి నువ్వు ఆ పాలసీ తీసుకొని నాకు 100% రాలేదు అని అంటే ఫస్ట్ ఇక్కడ నాలెడ్జ్ అనేది మిస్ అయిపోయింది. అంటే మనకు డయాబెటిక్ సంబంధించిన పాలసీస్ వేరే ఉంటాయి, సీనియర్ సిటిజన్స్ పాలసీస్ సపరేట్గా ఉంటాయి, మెటర్నిటీ కోసం డెలివరీ ఖర్చుల కోసం తీసుకున్న పాలసీలు సపరేట్గా ఉంటాయి, హై కవరేజ్ కోసం తీసుకోవాల్సిన పాలసీస్ కొన్ని ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ పాలసీలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి పాలసీ ఇవన్నీ చెప్తారా? చెప్తారు. మీకు పాలసీ నేమ్తోనే స్టార్ట్ అవుతుంది. పాలసీ నేమ్లోనే మీకు 80% అర్థమైపోతుంది. బట్ స్టిల్ ఏంటంటే, ఎవరైతే ఈ రోజుల్లో మార్కెట్లో ఈ లింకుల ద్వారా పాలసీ తీసుకునే వాళ్ళు, ఇది ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ యూట్యూబ్లోనో లేకపోతే మీకు ఇన్స్టాగ్రామ్లోనో లింక్ పెట్టేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ప్రతి ఒక్కరు ఈ వ్యాపారాన్ని విచ్చలవిడిగా చేసేస్తున్నారు. ఇది ఒక పెద్ద సర్వీస్ ఓరియంటెడ్ పాలసీ అనమాట. సర్వీస్ లేకుండా ఈ పని అవ్వదు. ఇది ఓన్లీ పర్చేసింగ్ ఎక్కడండి, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్. మీరు తీసుకున్న పాలసీ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్. మిమ్మల్ని చూడట్లేదు, మీరు ఎవరో చూడట్లేదు, మీ అలవాట్లు చూడట్లేదు. మీరు అక్కడ ఎస్ఆర్నో క్లిక్ చేస్తూ ఉంటారు, లాస్ట్లో పాలసీ ఇష్యూ అయిపోయింది. పూర్వకాలంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ కావాలంటే మనం ఒక పెద్ద 4-5 పేజీలు ఉన్న పేపర్ ప్రపోజల్ ఫిల్అప్ చేసి, వీళ్ళ యొక్క మెడికల్ రిపోర్ట్స్ అటాచ్ చేసి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని కూడా అటాచ్ చేసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తే వాళ్ళు అండర్ రైటర్ చూసి వెరిఫై చేసి, వీలైతే కస్టమర్కి మెడికల్ సెంటర్కి తీసుకెళ్ళి మెడికల్ చేసి అప్పుడు పాలసీ ఇష్యూ చేసేవాడు. అయితే ఇప్పుడు మన జనాభా ఎక్కువ, మెడికల్ మన పెనట్రేషన్ అనేది ఇండియాలో చాలా తక్కువ. రెగ్యులేటర్ కూడా కొన్ని లీనియన్స్ ఇచ్చేసాడు ఇన్సూరెన్స్ కంపెనీకి. మీరు ఆన్లైన్లో ఈసీఎస్ఏ ఛాన్స్ అనేది వాళ్ళకు ఆప్షన్ అనేది ఇచ్చారు. దానివల్ల ప్రతి ఒక్కరు ఒక పోర్టల్ డిజైన్ చేశారు. ఆ పోర్టల్లో వాళ్ళకు లింక్ ఇవ్వడం, ఆ లింక్లో పేమెంట్ అనేది తీసుకోవడం, పేమెంట్ తీసుకున్న తర్వాత పాలసీ ఇష్యూ అయిపోతుంది. మరి ఆ లింక్లో మీరు ఇష్యూ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు తెలిసిన వారు ఎవరైనా లింక్ షేర్ చేశారు, ఆ లింక్లో మీరు ఇందులో కట్టుకుంటే మీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, అది ఒకటే వర్డ్ మీకు గుర్తుంటుంది. కానీ రియాలిటీ విషయానికి వచ్చేసరికి మీరు ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 1000 నుంచి 800 పాలసీలు ఓపెన్ అవుతాయి అక్కడ. ఆ 1000 పాలసీలో మరి నాకు సెట్ అయ్యే పాలసీ ఏంటి, నాకు మంచి సర్వీస్ ఇచ్చే పాలసీ ఏంటి, మంచి హాస్పిటల్ నెట్వర్క్ ఉన్న పాలసీ ఏంటి, ఇవన్నీ మీరు డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఫస్ట్ డిసీజ్ వైజ్ ఉన్న పాలసీలు ఎలిమినేట్ చేయాలి, సబ్లిమిట్స్ ఉన్న ఎలిమినేట్ చేసేయాలి, రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్ కానీ డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉన్నవి కానీ ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసేయాలి. సో ఫుల్ కవరేజ్ ఉన్న పాలసీని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు తీసుకున్నట్టయితే బాగుంటుంది. సో ఈ విధంగా మనం చూస్ చేసుకోవాలి. ఇదంతా నాకు కొంచెం కష్టమవుతుంది అనుకుంటే ప్రతి గల్లీలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటాడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ కానీ టైం మీరు ఆయనకి ఇచ్చారనంటే ఇందులో మోసం చేయడానికి కూడా ఏముండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్తే రేపు పొద్దున నాకు క్లెయిమ్ టైంలో సపోర్ట్ అవసరం పడితే ఈయన రెస్పాండ్ కాగలుగుతాడా, ఈయన దగ్గర టైం ఉందా లేదా, ఇది ఒక్కటి ఆలోచించుకున్నారంటే ఆయన మంచి పాలసీ సజెస్ట్ చేస్తాడు. లేదంటే మీకు ఆన్లైన్ పోర్టల్లో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఓన్లీ ప్రీమియం అసెండింగ్ డిసెండింగ్ చేయకుండా బెనిఫిట్స్,
కోర్ ఏ థీమ్ కోసం ఆ పాలసీ డిజైన్ చేయబడ్డది ఇదన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా అనేది ఉంటుంది. సో ఇవైతే బేసిక్ థింగ్స్ అనమాట. ఈ బేసిక్ థింగ్స్ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని పాలసీ పర్చేజ్ చేయండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక సపోర్టర్ ఉంటే మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు ఏజెంట్ ద్వారా తీసుకున్న, లింక్ ద్వారా తీసుకున్న, డైరెక్ట్ పోర్టల్ సైట్లోకి వెళ్ళి తీసుకున్న ప్రీమియం అనేది సేమ్. సో ఇంకా అప్పుడు దానికోసం మీకు ఫ్రీగా ఒక సర్వీస్ మ్యాన్ దొరుకుతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఓకే సో సార్. ఈ విధంగా సార్ ఇంతకుముందు మామూలుగా టాప్ 5 కంపెనీస్ ఏవి అని అంటే అవి తెలుసుకొని చేయాలి అని అన్నారు కదా, మరి మిమ్మల్ని అడిగితే ఒకవేళ టాప్ 5 కంపెనీస్ ఏవై ఉండొచ్చు సార్? సో జనరల్గా ఇది మనం రెగ్యులేటర్గా అంటే మనం మీడియాలో చెప్పవచ్చు తెలియదు కానీ మేమైతే ఎక్స్పీరియన్స్ చేసినా చెప్తారు. నా ఎక్స్పీరియన్స్ అంటే దట్ కెన్ బి డిఫరెంట్ విత్ డిఫరెంట్ పర్సన్స్. సో ఇంతవరకు అయితే మేమైతే HDFC కానీ, తర్వాత టాటా ఏజీ కానీ, మణిపాల్ సిగ్నాలో కానీ, కేర్ కానీ ఇట్లాంటి పాలసీలు అయితే మేము ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఇది HDFC పేరు చెప్పారు ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు మన దగ్గర, దాదాపు ఒక 7 years నుంచి సమ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆయన పాలసీ రెన్యువల్ చేస్తున్నాడు. రీసెంట్గా తను HDFCలోకి మారి పోర్టింగ్ చేసుకున్న తర్వాత కస్టమర్ మైండ్లో ఎలా ఉంటుందనంటే కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయండి, ఫస్ట్ 2 years 3 years. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ప్రతిదీ కవరేజ్లోకి వస్తుంది అనే భ్రమలో ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే ఇక్కడ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అయినప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఫ్రెష్గా అండర్ రేట్ చేస్తారండి. మిమ్మల్ని హెల్త్ అనేది మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తారు, మీ ప్రొఫైల్ అంతా కూడా. మనం అన్ని నో పెట్టేసి ఇందులోకి వచ్చేసాం. ఆఫ్టర్ 1 month or 45 days తర్వాత తనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కోసం క్లెయిమ్కి వెళ్ళాడు. అయితే సో అండ్ సో ప్రాబ్లం అనేది డాక్టర్ దగ్గర మనం రాస్తాం కదా. ఎప్పుడైతే మీరు పాలసీ తీసుకునేటప్పుడు ప్రపోజల్ ఫిల్అప్ చేస్తారో అది ఒక జన్మకుండలి అండి. మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, ఇది ఒక జన్మకుండలి. ఇవి రెండు మ్యాచ్ కావాలి. ఇది మ్యాచ్ కాకుంటే మ్యాచ్ ఫిక్స్ కాదు. సో ఇప్పుడు అక్కడ ఏం చెప్పలేదు, ఆ జాతకంలో ఎలాంటి దోషం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర మాత్రం సార్ నాకు ఈ ప్రాబ్లం ఒక 2 years నుంచి ఉందని చెప్పాడు. మరి పాలసీ తీసుకొని 3 months అవుతుంది, 1 month అవుతుంది కదా. ఈ 1 month ముందు మీరు ఎందుకు మాకు చెప్పలేదు అంటే, ఆయన బ్రహ్మలో ఏమనుకున్నాడు, నేను ఒక 10 ఏళ్ల నుంచి ఆ నేషనల్లో కడుతున్నాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా నాకు day 1 నుంచి కవరేజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, నువ్వు ఆ ప్రాబ్లం ఉందని చెప్తే ఐదర్ నేను రిజెక్ట్ చేసేవాడిని లేదా ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేసుకునేవాడిని. నాకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గర 2 options ఉన్నాయి HDFC దగ్గర. అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు కూడా అసలు ఈయన కట్టగలుగుతాడా, లేకపోతే ఈయనకు మనం ఎంత ఫ్యూచర్లో ఆయనకి డిసీజ్ ఉండే దాన్ని బట్టి అదన్నీ అనలైజ్ చేసుకుంటారు, అదంతా బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు విషయానికి వస్తే HDFC దగ్గర 2 options ఉన్నాయి. ఒకటి పాలసీ క్యాన్సిల్ చేయడం, ఎందుకంటే నువ్వు నాకు ఏం చెప్పలేదు కాబట్టి. యాజ్ ఫర్ రెగ్యులేటర్ రూల్ ప్రకారం ఎవరైతే హ్యాడ్ చేస్తారో ఫ్యాక్ట్ వాళ్ళ ప్రీమియం అనేది కంపెనీ ఉంచేసుకొని పాలసీ క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి, రైట్. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి లేదా ఈ పర్టికులర్ ఇష్యూస్కి వెయిటింగ్ పీరియడ్ పెట్టాలి ఒక 2 years. ఒక మంచి కంపెనీ కాబట్టి వాళ్ళు ఓన్లీ వెయిటింగ్ పీరియడ్ పెట్టారు, పాలసీ కంటిన్యూషన్లో ఉంచారు. సేమ్ ఇన్సిడెంట్ ఇంకొక XYZ కంపెనీతోనే అయింది. ఆయన డయాబెటీస్ ఏదో ఉంది, దాన్ని చెప్పలేదు, పోర్టింగ్ అయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత డయాబెటీస్ రిలేటెడ్ క్లెయిమ్ వచ్చింది. వాడు నిర్దాక్షిణ్యంగా క్లెయిమ్ కొట్టేశాడు. తర్వాత మీకు పాలసీ కూడా క్యాన్సిల్ చేశాడు. అంటే ఈ పాలసీ క్యాన్సిల్ అయిపోయింది, 10 ఏళ్ళ సీనియారిటీ కూడా మిస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలంటే రాదు కూడా, మెడికల్ కండిషన్ సపోర్ట్ చేయట్లేదు. సో ఇట్లా మంచిదా చెడ్డదా అనడానికి మేము ఇలాంటి కోర్ ఏదైతే థింగ్స్ ఉంటాయో వీటిని మేము కన్సిడర్ చేస్తామన్నమాట. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది ఈ కంపెనీ మంచిది, ఆ కంపెనీ మంచిది అనేది. ఆ విధంగా మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ 4-5 కంపెనీస్ అయితే బిర్లా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవన్నీ కూడా సేఫ్ అయినా దాదాపు అన్నీ కూడా సేఫే అండి. ఇప్పుడు మన ప్రపోజల్ క్లియర్ ఉండాలి ఫస్ట్. మీరు తీసుకునే వ్యక్తి మీరు ఏ విధంగా కంపెనీకి మీరు ప్రజెంట్ చేశారో మీ హెల్త్ డీటెయిల్స్ అనే దాన్ని బట్టి మీ క్లెయిమ్ వస్తుంది తప్ప ఈ కంపెనీ ఆ కంపెనీ మంచిది కాదు అని చెప్పడానికి అయితే ఏమి ఉండదు. ప్రొవైడెడ్ మనం ఎంత జెన్యున్గా ఉంటామో కంపెనీ అంత జెన్యున్గా అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.